కన్న తల్లే తన బిడ్డని డబ్బుల కోసం అమ్మేస్తే ఆ బిడ్డ ఏం చేయాలి? బీహార్లో జరిగిన ఆ సంఘటన దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసిందా? పూర్తి వివరాలు మన ఏటీవీ ఛానల్లో తెలుసుకుందాం. బీహార్లో 12 ఏళ్ల బాలికని ఆ బాలిక తల్లే 16,000 అదేవిధంగా 10 చీరలకి అమ్మేసిందనే ఆరోపణలతో కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఒకతను ఆ బిడ్డని 16,000కి కొనుక్కొని ఒక అబద్ధపు పెళ్లి చేసుకొని ఆ బిడ్డతో లైంగిక దాడిని చేయడం జరిగింది. ఇతని ప్రవర్తన పట్ల గమనించిన చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకైతే సమాచారం ఇవ్వడం జరిగింది. అది తెలుసుకున్న ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ఒక రైల్వే స్టేషన్లో వదిలేయడం జరిగింది. ఏదైతే రైల్వే స్టేషన్లో ఒంటరిగా ఉన్న ఆ బిడ్డను చూసిన ఆటో డ్రైవర్ ఆ బిడ్డకి మాయమాటలు చెప్పి తను రక్షణగా ఉంటానని తీసుకెళ్లి అతను కూడా అదే విధంగా ప్రవర్తించడం జరిగింది. దీనంతటిపై ఆ బాలిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ బిడ్డని చైల్డ్ కేర్ సెంటర్కి పంపించి ఏదైతే ఆ బిడ్డను అమ్మేసిన తల్లిని అదేవిధంగా కొనుక్కున్నతని అదేవిధంగా ఆటో డ్రైవర్పై పోక్సో కేసు నమోదైనట్టుగా వివరాలు తెలుస్తున్నాయి. అదేవిధంగా సమాజంలో ఇటువంటి వాటిపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలని తెలియజేస్తున్నా. ఈ వివరాలన్నీ కూడా ఒక పత్రికలో రావడం జరిగింది. ఆ పత్రిక యొక్క లింక్ కూడా మన ఏటీవీ ఈ వీడియో కింద ఆ పత్రిక యొక్క డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి వివరాలు మనం ఏదైనా మిస్ అయితే అందులో ఉంటాయి, చూడండి.